జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండే దేవాలయంలో ఇటీవల డీసీసీ అధ్యక్షునిగా మాజీ మంత్రి తాడిపర్తి జీవన్ రెడ్డి సన్నిహితుడైన గాజంగి నందయ్య నియామకం పట్ల పట్టణంలోని పద్మశాలి కుల బాంధవులు, కుల పెద్దలు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ నందయ్యను ఘనంగా సత్కరించారు. గాయత్రి పరివార సభ్యులు శాంతి కుంజు నుండి వచ్చిన కలశాన్ని నందయ్య నెత్తిపై ఉంచి మోయించారు. సందర్భంగా బూస గంగారాం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పద్మశాలికి ఎలాంటి పదవులు రాలేదని, ఆ పరంపర ఇప్పుడు ప్రారంభమైందని, నియామానికి సహకరించిన జీవన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక కార్యకర్త తౌటి రామచంద్ర తదితరులు నందయ్యకి అభినందనలు తెలియజేశారు. మున్ముందు మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించారని ఆకాంక్షించారు. ఆలయ అధ్యక్షుడు భోగ గంగాధర్, కార్యదర్శి గాదాస్ రాజేందర్ నందయ్య నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మేడిపల్లి శ్రీనివాస్ శర్మ, భోగ గంగాధర్, గాదాస్ రాజేందర్, భోగ రాజ్ కుమార్, మ్యానపురి మహేష్, కొక్కుల ప్రభాకర్, వేమల శంకర్, కుప్ప సందీప్, కస్తూర్ నరేష్, మంచాల జమ్మ, మ్యాన శబరి, సాంబారి కళావతి, ఆలయ తాజా మాజీ అధ్యక్షుడు ఆకుబత్తిని శ్రీనివాస్, సొల్లాల గంగాధర్, బూస గంగారాం, వెలిగేటి నరసయ్య, సంగీత శ్రీనివాస్, భోగ మల్లేశం, అలస దయాకర్, భోగ రాయశం, సామాజిక కార్యకర్త రామచంద్రం, పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు. మన పద్మశాలి ముద్దుబిడ్డ శ్రీ గాజంగి నందయ్య గారు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైనందున వారికి మన భక్త మార్కండే దేవాలయం శ్రీ పద్మశాలి సేవల తరఫున ప్రత్యేక ఆర్థిక శుభాకాంక్షలు చేస్తూ వారు రానున్న మరిన్న రోజుల్లో మరింత ఉన్నత పదవులు చేపట్టి ఈ పద్మశాలి సమాజానికి మరియు జగిత్యాల ప్రాంతానికి మరింత సేవ చేయాలని చెప్పి ఆ గాయత్రి అమ్మవారిని మనసారా వేడుకుంటూ జై మార్కండేయ. పద్మశాలి ముద్దుబిడ్డ మనం ప్రేమతో పిలుచుకునే నందన్ పురాస నందన్న గాజంగి నందయ్య గారు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా నియమితులైనందుకు వారికి పద్మశాలి సేవా సంఘం తరఫున మరియు శ్రీ భక్త మార్కండే దేవాలయం తరఫున ప్రత్యేక ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతున్నాం. వారు ఇదివరకు కూడా సర్పంచ్గా ఎన్నో సేవలు పేద ప్రజలకు చేయడం జరిగింది. అలాగే పద్మశాలి సేవా సంఘానికి కూడా గౌరవ సభ్యులుగా ఉన్నారు. వారు సంఘంలో ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ ఆయననే ముందుకు వచ్చి సమస్యలను పరిష్కరించి ముందుకెళ్తుండేవారు. అలాంటి మా అందరి శ్రేయోభిలాషి నందన్న గారికి జిల్లా అధ్యక్షుడిగా రావడం, అది మా పద్మశాలి ముద్దుబిడ్డ కావడం మా అందరికీ ఎంతో ఆనందదాయకం. వారికి పదవులు కూడా వచ్చి వారు ప్రజలకు సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి, వారి కుటుంబానికి అమ్మవారు మరియు స్వామివారు ఎల్లవేళ ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వారు ఇంకా ఉన్నత శిఖరాలను గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మార్కండేయ. జై మార్కండేయ. మన పద్మశాలి ముద్దుబిడ్డ నందన్న గారు ఈరోజు మన మార్కండేయ గుడికి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. తనను మనం సన్మానించుకున్నాము. తనకు ఈ పదవి రావడం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. మన పద్మశాలి ముద్దుబిడ్డ గాజంగి నందన్న గారికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి రావడం నిజంగా ఎంతైనా ముదావహం. ఎందుకంటే గాజంగి నందన్న అంటే పద్మశాలి కులంలో ఒక టైగర్ లాగా, ఒక బలం లాగా మాకు గోచరిస్తుంది. ఎందుకంటే పద్మశాలి కులంలో ముందుకు వచ్చి ఒక పులిలాగా కనిపించే వారు లేరు. ముఖ్యంగా నందన్న గారు మాత్రం, నందన్న గారు మనకు అండా ఉన్నాడు అంటే నిజంగా అది ఎంతో బలంగా మేము భావిస్తాం. అలాంటి నందన్న గారికి ఈరోజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి రావడం ఎంతైనా ఆనందదాయకం. వారు మరెన్నో ఇలాంటి పదవులు వారిని భరించాలని, వారి వెంట అండదండగా మేము ఎలా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి పదవి ఇచ్చినందుకు, ఈ పదవి ఇచ్చిన పెద్దలందరికీ కూడా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ నన్ను ఆహ్వానించి మన భక్త మార్కండేయ దేవాలయంలో నాకు సన్మానం చేస్తున్నటువంటి పద్మశాలి సేవ కార్యవర్గాన్ని అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, నాకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బాధ్యత చాలా క్లిష్టమైన బాధ్యత. రూలింగ్ గవర్నమెంట్ లో ఆ పదవి అనేది సునాయాసమైన అనుకోవడం తప్పు. ఎందుకంటే ఏది మాట్లాడినా ఆచి తూచి మాట్లాడవలసిన పదవి మన పైన బాధ్యత ఉంటుంది. ఒకటే, నేను ఎప్పుడైనా కూడా పద్మశాలి కులం కొరకు రాజకీయంలో ఉన్నా, రాజకీయం లేకున్నా, పార్టీలకు అతీతంగా సంఘానికి నాతోటైనా సహాయం చేసుకుంటూ పద్మశాలి కులస్తులందరూ కూడా నా దగ్గరకు వచ్చిన వారికి అడ్వైజ్ చేస్తున్నాను. చేతనైన సాయం చేసే వారికి సాయం చేసుకుంటూ వస్తున్నాను. ముందు కూడా
ఈ పదవి ఉన్న రోజులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులు ఎవరైనా పద్మశాలి కులస్తులకు ఏ అవకాశం వచ్చినా, ఏ అవసరం పడ్డా నా దగ్గరకు వచ్చి నన్ను సంప్రదించినట్టయితే ఈ మార్కండేయ టెంపుల్ దేవాలయం మీద ప్రమాణం చేస్తూ వారికి సహాయం చేస్తానని, మీ అందరికంటే ముందు మన కులస్తులందరికీ కూడా చాతనైన సహాయం నాతోటి ఆర్థికంగా కావచ్చు, లేక పరిపాలన పరంగా కావచ్చు, ఏ అవసరం పడ్డా ఈ మార్కెట్ గురించి చెప్తుందో తప్పకుండా సహాయం చేస్తాను. నాకు ఈ అవకాశం కల్పించి నన్ను ఈ పద్ధతిలో సన్మానించిన పద్మశాలి సేవా సంఘ అధ్యక్షులందరికీ, కార్యవర్గానికి మరియు పెద్దలు, ఇట్టి కార్యక్రమం పెద్దలు పూస గంగారాం గారు ఆహ్వానించడం, వారు ఇక్కడికి రావడం చాలా గొప్పగా సముదాయం. అందరూ కూడా నా వ్యక్తిగతంగా కుల బాంధవులందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మార్కండేయ.